న్యూస్ ఏపీ తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోతాదు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో చిరుజల్లులు కురిశాయి. తొగుట మండలంలో గంటపాటు భారీ వర్షం కురిసింది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాల్లో ఎక్కువ చోట్ల, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జులై తొలి వారంలో ఒడిశా, కోస్తాంధ్రకు ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారుతుందని, ఈ క్రమంలో వచ్చే నెల తొలి వారంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.